ఇవాళ ప్రజా సమస్యలకు అనేక సందర్భాల్లో ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్, హైదరాబాద్లోని ప్రెస్ క్లబ్బులు అనేక చర్చలకు అవకాశం ఇచ్చినాయి. గొంతుక లేని వాళ్లకు గొంతుకైంది సోమాజిగూడ ప్రెస్ క్లబ్. అనేక మంది మేధావులు ఆదివాసీల నుండి మొదలుకొని లంబాడి తండాల్లో ఉన్నటువంటి గూడాల్లో ఉన్నటువంటి వారి గొంతుకగా అనేక సమావేశాలు నిర్వహించింది ఇవాళ సోమాజిగూడ ప్రెస్ క్లబ్. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ అంటే మరి దురదృష్టం ఏంటంటే రేవంత్ రెడ్డి లేదు, ఆయన 2014 ముందుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నడిపించినటువంటి క్లబ్ అంటే పేకాట క్లబ్లు అనుకుంటున్నాడు ఆయన. ఇండ్లల్లో వాళ్ళు నడుపుతున్నటువంటి పేకాట క్లబ్బుల్ని మేధావులు అందరూ కూర్చుంటూ మావో చెప్పినట్టుగా 100 పూలు వికసించాలి, 1000 ఆలోచనలు వర్ధిల్లాలనేదైతే మావో చెప్పినాడో, సంఘర్షించాలని మావో చెప్పినాడో ఆ పద్ధతిలో ఇవాళ ప్రతి క్లబ్ కూడా, అది పోలీస్ ఆఫీసర్స్ క్లబ్ కావచ్చు, ఆఫీసర్స్ క్లబ్ కావచ్చు, కాన్స్టిట్యూషన్ క్లబ్ కావచ్చు, అనేక మంది మరి ఒక 10 మంది కలిసేటువంటి కలయిక కలిసినటువంటి క్లబ్ని ఇవాళ పేకాట క్లబ్ లాగా మాట్లాడి, పబ్బులాగా మాట్లాడి ఇవాళ జర్నలిస్టులని అవమానపరిచినటువంటి రేవంత్ రెడ్డి జర్నలిస్ట్ సమాజానికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే సోమాజిగూడ క్లబ్లో ఈ మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి సరిగ్గా ముఖ్యమంత్రి అయ్యే కంటే 20 రోజుల ముందు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆయన ప్రెస్ మీట్ పెట్టినటువంటి విషయాన్ని మర్చిపోయిండు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా మా ప్రభుత్వం పైన అనేక విమర్శలు చేసినటువంటి రేవంత్ రెడ్డి ఆ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ని అవమానించడం అనేటువంటిది దుర్మార్గం. రేవంత్ రెడ్డికి ఒక లక్షణం ఉన్నది, ఏరు దాటగానే తప్ప ముంచేటువంటి లక్షణం ఉన్నది రేవంత్ రెడ్డికి. అందుకే ఆయన అనేక సందర్భాల్లో ఒక మాట చెప్పుకుంటూ వస్తున్నాడు, నేను నల్లమల బిడ్డను తొక్కుకుంటొచ్చి ముఖ్యమంత్రి అయినని. ఎస్, నువ్వు ఉత్తమ్ కుమార్ రెడ్డిని తొక్కింది వాస్తవమే, నువ్వు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తొక్కింది వాస్తవమే, నువ్వు శ్రీధర్ బాబుని తొక్కుంటొచ్చింది వాస్తవమే, నువ్వు కాంగ్రెస్ జెండాలను మోసినటువంటి అనేక మంది నాయకులని, త్యాగాలు చేసినటువంటి నాయకులని నీ కుట్రలతోటి, నీ కుతంత్రాలతోటి తొక్కుకుంటూ వచ్చింది వాస్తవమే. కానీ చివరికి నీ మాట, నీ గొంతయి ప్రపంచానికి వినిపించినటువంటి జర్నలిస్టులను కూడా నేను తొక్కుతా అని చెప్పేసి మాట్లాడము, గతంలో మాట్లాడినాం. చివరికి వేదిక అయినటువంటి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ని కూడా క్లబ్గా మాట్లాడి, అది ఒక పబ్బు క్లబ్గా మాట్లాడి అవమానపరచడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి విషయం అనేది ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా మేధావులైనటువంటి వాళ్ళకి, విజ్ఞతతో మాట్లాడేటువంటి వాళ్ళకి, పౌర సమాజానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. బాధ్యత కలిగినటువంటి రేవంత్ రెడ్డి మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉండే. కానీ దురదృష్టం ఈ నిమిషం వరకు కూడా మరి ఇప్పటి వరకు బ్లాక్మెయిలింగ్ చేసేటువంటి 1-2 మీడియా ఛానళ్ళు ఉండవచ్చు. ఆ బ్లాక్మెయిలింగ్ మీడియా ఛానళ్ళని మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానళ్ళు ఏవైతే గౌరవంగా ఉంటున్నాయో వాటి అంటగడుతున్నారా తెలియదు. గతంలో మహా ఛానల్ అనేటువంటి ఒక బ్లాక్మెయిలింగ్ ఛానల్ని, ఆ ఛానల్లో వచ్చేటువంటి వార్తలని ఖండిస్తే, లేదు మా కేటీఆర్ గారి మీద ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తే, కేటీఆర్ గారి అభిమానులు దాని మీద దాడి చేస్తే అప్పటికప్పుడు 5 నిమిషాలనే ప్రతిస్పందించిన వాళ్ళు, 5 నిమిషాలనే ఆంధ్ర నుంచి వెళ్ళి మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు, ఆంధ్ర నుంచి వెళ్ళి మాట్లాడినటువంటి వారి కొడుకు లోకేష్, ఇక్కడ అసలు దాడులే జరగవు, ముట్టడే లేదు అని ఒకవైపు చర్చ జరుగుతుంటే, రాత్రికి రాత్రి కలగని బండి సంజయ్ ఒక ఛానల్ మీద బీఆర్ఎస్ వాళ్ళు దాడి చేస్తే మేము ఊరుకోమని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి వాళ్ళు సాక్షాత్తు ఇవాళ జర్నలిస్టులని అవమానపరుస్తూ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ని ఒక పబ్బు క్లబ్ లాగా మాట్లాడినటువంటి బండి సంజయ్ ఎందుకు మాట్లాడటం లేదు? ఇవాళ ప్రజల హక్కుగా మాట్లాడేవాళ్ళు, ప్రజల గొంతుకగా మాట్లాడేటువంటి కమ్యూనిస్టు పార్టీలు ఎక్కడ పోయినాయి? ఎవరికి అమ్ముడు పోతున్నారు? అవే కాదు, ఇవాళ జర్నలిస్ట్ సంఘం నాయకులను నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎక్కడైతే ఏ వేదిక ద్వారా అయితే జర్నలిస్టులను అవమానిస్తూ ఉన్నాడో రేవంత్ రెడ్డి, ఎక్కడైతే ఏ వేదిక ద్వారా అయితే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ని అవమానిస్తూ ఉన్నాడో
అదే సమావేశంలో కూర్చున్నటువంటి కోదండరాం గారు ఆనందంగా మాట్లాడుతూ ఉంటే దానికి ఆనందపడుతున్నటువంటి కోదండరాం గారు ఇవాళ సమాజానికి సమాధానం చెప్పాలి. జర్నలిస్టుల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తామని చెప్పినటువంటి శ్రీనివాసరెడ్డి గారు అదే సమావేశంలో ఉంటారు. ఆయన నుంచి కూడా ప్రతిస్పందన వస్తుందని ఇప్పటిదాకా ఎదురు చూసినాం. ఈరోజు 12 గంటల దాకా ఎదురు చూసినాం. వారే కాదు, ఇవాళ సమాజంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు రోజు తాము మాట్లాడేటువంటి విషయాల్ని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ద్వారా, మీరు చూపించే కెమెరాల ద్వారా, మీరు రాసేటువంటి పేపర్ల ద్వారా ప్రపంచానికి చూపిస్తున్నటువంటి మిమ్ముల్ని అవమానపరుస్తూ ఉంటే మాట్లాడనటువంటి ఈ రాజకీయ పార్టీలను ఏమనాలి? మాట్లాడినటువంటి ఈ జర్నలిస్ట్ సంఘాల నాయకులని, సోకాల్డ్ జర్నలిస్ట్ సంఘాల నాయకులని తప్పకుండా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ సందర్భంగా ఈ ప్రెస్ మీట్లో ఉన్నటువంటి మిత్రులను కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.